అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. శుద్ధపూస మాటలు మాట్లాడే లీడర్లకు నీతి నియత అనేటివి ఉండయి. కష్టపడి గెలిపించిన పబ్లిక్ను టికెట్ ఇచ్చిన పార్టీని మోసం చేసి బండాలు ఎత్తేసి పోయేటోళ్లను ఏమనుడో తెలుస్తలేదు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న ఇలా పోయి సీఎం సాను కలిసిండు. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం ఉచ్చుకుంటున్నాడు అన్న మాటలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు, సీఎంగా ప్రమాణం చేసినాక పోయి కూడా కలిసి వచ్చిండు ప్రకాష్ గౌడ్ అన్న. మరి అప్పుడు పార్టీ మారుతుర్రట కదా అని అంటే శిషి పార్టీ నిడిచి ఓను. గుర్తింపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి పార్టీ నిడిచిపోయిండు. అది మంచి పద్ధతి కాదు. పోయేటోడు పోతాడు, మేము పార్టీలోనే ఉంటామని చెప్పిండు. మరి 3 నెలలు తిరిగే వరకు అన్నం మెదట్లో కూడా ఏం పురుగు తిరిగిందో. కానీ పార్టీకి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి సీఎంను కలిసిండు. అందరు అన్న పార్టీ మారుతాడని అంటున్నారు. మరి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటును మళ్ళీ ప్రకాష్ గౌడ్ అన్నకి ఇచ్చినందుకు పార్టీ మారుతుండా, ప్రభుత్వంలో మంచి పతారిచ్చినందుకు పార్టీ మారుదామని చూస్తుండా తెలియదు. అన్నట్టే పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు. కానీ ద్రోహం చేసిన వాళ్ళను మాత్రం జనం యాది పెట్టుకుంటారని అంటున్నారట ఈ పార్టీ మారేటోళ్ళని చూసినోళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఓడిపోతా అని భయం పట్టుకున్నదా ఎట్లా? మరి ఓ మామూలు నియోజకవర్గం ఎమ్మెల్యే లెక్కనే మహబూబ్ నగర్ ఎంపీ సీట్ను గెలిపించుకునేది అందుకే కింద మీద అవుతుండట. నియోజకవర్గం ఎమ్మెల్యే లెక్కనే పొద్దుకు 4 సార్లు అన్ని మీటింగ్ పెట్టి అటేటే తిరుగుతాండు. ఈజీగా గెలవాల్సిన సీట్ను ఎదురీదుతుండంటేనే బుగులు పడుతుండని అర్థమవుతుందని అంటున్నారు కారుపాటోళ్ళు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడంత పతారా ఇప్పుడు ఎంపీ ఓట్లప్పుడు లేదనే సీను కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైనట్టున్నది. అందుకేనేమో సొంత జిల్లాల ఇజ్జత్ పోవద్దని సీఎం సార్ మహబూబ్ నగర్ మీద మస్తు నజరు పెట్టిండు. ఆన్ని మకామేసి వంశీచంద్ర రెడ్డిని గెలిపించుకునేందుకు అపసోపాలు పడుతుండు. సీఎం స్థాయి వ్యక్తి ఒక్కసారి ప్రచారానికి పోవుడే మహా గొప్ప. కానీ నియోజకవర్గం ఎమ్మెల్యే లెక్క సారు నిత్యం మహబూబ్ నగర్ ప్రచారానికి పోతుండు. మొన్ననైతే మీటింగ్ పెట్టి ఏడ్చినంత పనిచేసిండు. నన్ను ఓడిచ్చేటందుకు కుట్రలు చేస్తుండ్రు, మీరే గెలిపియాలనని సెంటిమెంట్ను వండించిండు. అంటే ఆల్రెడీ ఓటమి భయం బుచ్చుకుందనే మాటలు వినిపిస్తున్నాయి. అదిగాక ఆంధ్రాలో సీఎం జగనన్న చేసినట్టు తెలంగాణ అంతా బస్సు టూర్ వేయాలని ప్లాన్లు వేస్తుండట. 50 సభలు 15 రోడ్ షోలు వేసి ప్రచారాన్ని పదునెక్కిస్తారట. సీఎం స్థాయి వ్యక్తి ఎంపీ ఎలక్షన్లలో 50 సభలకు పోయి ప్రచారం చేస్తుండంటేనే గెలుపు ఈజీ కాదన్న సీన్ వాళ్ళకి అర్థమైందని అంటున్నారు. అందుకే మొస పోసుకుంటా అన్ని సభలు పెట్టి సుడిగాలి పర్యటనలు చేస్తుండని అంటున్నారు. మరి గెలుస్తామని ధీమా ఉంటే ఇంట్లో కూర్చుండే ఓట్లు వేపియాలి. అది బలమైన లీడర్ లక్షణం. అంటే ఒక్క సభ పెడితే 4-5 జిల్లాలు కవర్ కావాలి. అది దమ్మున్న లీడర్ పనితనం అంటే. కానీ సారు ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే లెక్కనే అపసోపాలు పడుతుండు అంటే అధికార పార్టీ సీనేందో ఎలక్షన్లకు ముందే బయటపడ్డది అని అంటున్నారు రాజకీయ నిపుణులు. 10 ఏండ్ల తర్వాత పవర్లకు రాగానే కొంతమంది ఎమ్మెల్యేలు కార్యకర్తలను కండ్లకు గానకుంటా అయిపోయిండ్రట. నిన్న కుద్దు మోతికిపల్లి సారే మమ్మల్ని ఎవ్వరు గాంతలేరని కండ్ల నీళ్లు పెట్టిండు. ఇక కార్యకర్తలను ఎవ్వరు అడిగిండ్రు? ఇగో మానకొండూరు ఎమ్మెల్యే అయితే కార్యకర్తలంటే కొట్టి మరీ ప్రేమ చూయిస్తుండట. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అధికారం నీళ్లు బాగానే వంట పట్టినట్టున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకు మస్తు తెలివిస్తుండు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలం అలుగునూరులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సన్నాహక మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ లో కార్యకర్తలు గెలిచినాక మమ్మల్ని గాంతలేరని ఎమ్మెల్యే మీద బగ్గుమన్నారు. ఎమ్మెల్యే ఉండి ఏందిరో ఎక్కువ మాట్లాడుతురని కార్యకర్తల మీద దాడి చేయ చూసిండు. కొట్ట పోయిండు. చూడుర్రి, ఓట్లు వేయించిన కార్యకర్తలంటే ఎంత మర్యాదిస్తుండో కవ్వంపల్లి గారు. వాళ్ళ ఓట్లతోటి గెలిచి ఇవాళ వాళ్ళ మీదకే చెయ్యి లేపుతుండు. మరి సత్యనారాయణ గారు ఎల్లకాలం అధికారంలోనే ఉంటా, ఎల్లకాలం నేనే గెలుస్తాననుకుంటుండా ఎట్లా? పార్టీ కార్యకర్తలకి ఇలివియనోళ్ళు పబ్లిక్కే ఇలివిస్తారని మస్తు మండిపడుతుర్రట ఈ మీటింగుకు పోయినోళ్ళు. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేస్తున్నారు కారుపాటోళ్ళు. సర్కారుల ఫెయిల్యూర్స్ ను షీరి చింతగడుతున్నది ప్రతిపక్షం. కేటీఆర్ సార్ అయితే కాంగ్రెస్ వాళ్ళను ఉతికి ఆరేసినంత పని చేసిండు.
కాంగ్రెస్ ను గట్టిగా అరుచుకుంటూ కేటీఆర్ సారు. కపట నీతికి మారు పేరు కాంగ్రెస్ వాళ్ళు. అన్ని వర్గాల ప్రజలకు యువతకు అరచేతుల వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 120 రోజుల పాలనలనే నిరుద్యోగులు సహా అందరికీ ద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రియాంక గాంధీ అసొంటి కాంగ్రెస్ అగ్రనాయకులు హామీ ఇచ్చిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసొంటి హామీనే ఇయ్యలేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట మార్చిండని దెప్పిపొడిచిండు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టింది. కొన్ని పేపర్లలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా వాళ్ళ ఖాతాలలో వేసుకుండ్రు అని మండిపడ్డాడు. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఆ హామీ మీద నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును 400 నుంచి 2000కు పెంచింది. ఇక ఇంతకంటే డోకేబాజు సర్కారు ఏడుంటదని మస్తుగా దుమ్మెత్తి పోసిండు కేటీఆర్ సారు. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగునేలే. మళ్ళీ గిసంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండు మీ మిర్రర్ టీవీ షనార్.